జనం జన ప్రభంచనం ఇసుకేస్తే రాలనంత జన సందోహం వరంగల్ పోరుగల్లుగా మారిపోయింది. ఎలకతుర్తి గులాబీమయమైంది. 25 ఏళ్ల బీఆర్ఎస్ సభ బాహుబలి సినిమాను తలపించింది. గులాబీ దళపతి పిలుపు కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. అధినేతను చూసేందుకు పల్లె పట్నం తేడా లేకుండా కదిలారు. బండెనక బండి కట్టినట్లుగా గులాబీ జాతర సాగింది. కేసీఆర్ మాట వినేందుకు, కేసీఆర్ బాట పట్టేందుకు ఉప్పెనలా తరలివచ్చారు. ఎలకతుర్తి వేదికగా రణగర్జన చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెసే నెంబర్ 1 విలన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. 25 ఏళ్ల నాడు గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. జన్మభూమిని మించిన భూమి మరొకటి లేదన్నారు కేసీఆర్. వలసవాదుల విషకౌగిలిలో ఉన్న తెలంగాణకు విముక్తి కల్పించామన్నారు. ఉద్యమాలతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు కేసీఆర్. మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించాం. ప్రజలు దీవిస్తే 10 ఏళ్లు పాలించామన్నారు. నాడు కాంగ్రెస్ టీడీపీ నేతలు పదవుల కోసం పెదవులు విరిచారని మండిపడ్డారు కేసీఆర్. నెహ్రూ, ఇందిరాగాంధీ తెలంగాణకు ద్రోహం చేశారన్నారు కేసీఆర్. ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన వాళ్ళే బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. ఆనాడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. వాటిదే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం, పుష్కప్రియాలు, శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా. ఏది లేదు. ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు. సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా. చెప్తా ఇక వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి? చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో 2 ఉంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2కి ఇస్తాం. కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షన్, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినుకోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం. మరి చేసిండ్రా? చెయ్యలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు
మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం. వీటితోని ఒక 420 హామీలు చెప్పాను. అలా నోటికి మొక్కాలి. మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో మాటలు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటు పడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవట్రా, దయచేసి స్టేజ్ మీద లేవట్రా. ఫెయిలేనా? తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణరావు నియమితులయ్యారు. ఈ నెలాఖరున శాంతికుమారి రిటైర్ అవుతుండటంతో రామకృష్ణరావుకు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1990 ఐఏఎస్కు బ్యాచ్ చెందిన రామకృష్ణరావు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన వచ్చే ఆగస్టులో రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్లలో సీనియర్గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఈయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం తోడ్పడుతున్నదనే ఉద్దేశంతో సీఎస్గా నియమించినట్లు తెలుస్తుంది. రామకృష్ణరావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్లు సీఎంకు వినతిపత్రం అందించారు. పెహల్గాం ఉగ్రదాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఎంఎల్టీ వార్షిక స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. 26 మంది చనిపోయారని సిద్ధరామయ్య మాట్లాడడం సిగ్గుచెట్టన్నారు. మతం అడిగి చంపడం దారుణమన్నారు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు డీకే అరుణ. ప్రతి హిందువు జరిగిన ఘటనను గుర్తుంచుకోవాలన్నారు. నర్సింగ్ అండ్ ఎంఎల్టీలో ఈరోజు కాన్వకేషన్ సందర్భంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి ఇక్కడ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవాళ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఆనందంగా వాళ్ళు సర్టిఫికేట్స్ పొందుతూ తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేయడానికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి. సో ఈ సంస్థ ద్వారా అవేర్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు నర్సింగ్ కాలేజ్, ఎంఎల్టీ కాలేజ్తో పాటు అనేక సంస్థలు స్వచ్ఛందమైనటువంటి సంస్థలు నడుపుతూ ఉంది. ఇది దాదాపు 50 సంవత్సరాలుగా 1975లో మరి ఈ యొక్క సంస్థని నెలకొల్పినరు మరి మాధవన్ గారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ డెవలప్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషనే కానీ, హెల్తే కానీ అనేక రకాలుగా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ని అడుగడుగున అవమానించపరిచిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మాసప్ ట్యాంక్లోనే ఖాజా మెన్షన్లో జరిగిన జయంతి ఉత్సవాల సెమినార్లో రఘునందన్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఎలక్షన్లో నిలబడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా మరో వ్యక్తిని నిలబెట్టి ఓడగొట్టిందన్నారు. ఇప్పుడు అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నట్టు నటిస్తున్నారని ప్రజలు అది తెలుసుకోవాలని రఘునందన్ కోరారు. భాగ్యనగరానికి ఇచ్చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం. పార్లమెంట్ లో ఆయన ఇష్టం ఉన్నంతసేపు మాట్లాడతాడు, స్పీకర్ అనుమతి ఇచ్చినంతసేపు మాట్లాడతాడు. మళ్ళా బయట దేశాలకు పోయినప్పుడు, బయట ప్రాంతాలకు పోయినప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ఏదో ముప్పు వాటిల్లింది అన్నట్టు పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తురని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి తగదు. నిజంగా మీ పార్టీ ఒక నీతికి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండేది ఉంటే మీరు పార్లమెంట్ లో మాట్లాడినో చెప్పారు రాహుల్ గాంధీ గారు. కూలగానైనా ఎందుకు అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇస్తామన్నారు. మరి రాహుల్ గాంధీ గారు నిన్న మీరు తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి గారితో వేదిక పంచుకున్నప్పుడు నీ రాష్ట్రంలో కులగణన జరిగింది కదా, ఆ కులాలకి ఆయా సంఖ్య ప్రకారం మంత్రి పదవులు ఇయ్యమని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేకపోయిందంటే కాంగ్రెస్ నోటితో మాట్లాడుతుంది, నొసలుతో ఎక్కిరిస్తుంది. ఎప్పుడు కాంగ్రెస్ పేద గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠానికి కసరత్తులు చేస్తున్నారు. నామినేషన్ దాఖలకు కూటమి పార్టీ ప్రధాన నాయకులు కదిలివచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థలో జరగబోయే మేయర్ కూటమి ఎన్నికకు అభ్యర్థిగా కోవెలముడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్కి నామినేషన్ అందజేశారు అభ్యర్థి. సీఎం చంద్రబాబు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు కోవెలముడి రవీంద్ర. గత ప్రభుత్వంలో అభివృద్ధి కాని గుంటూరుని తాను చేసి చూపిస్తానన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కోవెలముడి రవీంద్ర ఎంపీ పెమేసాని ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు డేగల ప్రభాకర్ రావు. గుంటూరులో పార్టీకి నిత్యం కృషి చేస్తున్న కోవెలముడి రవీంద్రకు మేయర్గా అధిష్టానం నిర్ణయించడం సంతోషకరమన్నారు గల్లా మాధవి. అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది. కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవెలముడి రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం, కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేశాం. ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది. మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధిలో, కాబట్టి రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము. మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు. అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక సమిధల్లాగా అవుతాము. పోకిరి సినిమాలో అలీ మాదిరిగా ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ భిక్షాటన చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలోని హైటెక్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన సందర్శించారు. నిరుద్యోగులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చే విధానాన్ని మంత్రికి వివరించారు. గత 5 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతో జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. గత 11 నెలలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సారథ్యంలో కూటమి సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. నాయకులు ఉన్నారో వాళ్ళు ఖాళీ అయిపోయి గతంలో చేసిన అవినీతి సొమ్ముల్ని ఎక్కడ అవినీతి జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, అభివృద్ధి వైపు అభివృద్ధి అనేది మనకి ముఖ్య ఎజెండాగా మీరు ముందుకు సాగండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా అవినీతి చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. అవినీతిదారులు రోజుకొకరు బయటకు వస్తానే ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని కులాల మధ్య విద్వేషం రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తా ఉన్నారు. అది ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం, ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వాళ్ళకి గత 5 ఏళ్లలో ఏం చేశారయ్యా, వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని మరి ప్రజలందరూ అసెంబ్లీకి వస్తే అవన్నీ ఏం చెప్పాలో తెలియని పక్షం అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేయట్లేదు. ఏదో పోకిరి సినిమాలో ఆలీగఢ్ బాబు అని తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఇమ్మని చెప్పి భిక్షాటన చేస్తా ఉన్నారు. అయితే ఆయనకి స్వయంగా తెలుసు 23 రాకపోతే ప్రతిపక్షం ఉండదని, ప్రతిపక్షం లేకుండా చేద్దామని తెలుగుదేశానికి సర్వ ప్రయత్నాలు చేసి భంగపడి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూలీ నెంబర్ 1గా పనిచేశారు. నిత్యం సేద్యం చిందించే శ్రమజీవులతో కలిసి శ్రమదానం చేసి చూపించారు. పాలకొల్లు మండలం చింతపరు గ్రామంలోని అరుంధతిపేటలో అంబేద్కర్, బాబు జగజీవనరావు విగ్రహాలు ఎండోకెండి వానకు తడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి నిమ్మల రామనాయుడు తన సొంత ఖర్చులతో ఆ విగ్రహాలపై స్లాబ్ నిర్మాణానికి తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరిట పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాక ఆయా పనుల్లో కూలీలతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2024లో 3వసారి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకొల్లు నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవనరావు గారి విగ్రహాలకు సంబంధించి
పైకప్పు నిర్మాణం. ఆ స్ఫూర్తితోటే నా పాలకుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత జాతి ముద్దు బిడ్డ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేటువంటి మహోన్నతుడు. అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ చాలదని, సౌత్ ఇండియా బడ్జెట్ కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కూటమి హామీలు అమలు అవుతాయని తాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మనని అన్నారు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని చేసి అన్నీ చేశానన్నట్టు చెబుతున్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి చేయి చూపించిన ప్రభుత్వం మహిళల ఉచిత బస్సుపై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. వాళ్ళు ఇంకా రైతులకి ఇవ్వాలా, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా, తర్వాత స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, తర్వాత యువకులకు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇవ్వాలి. కాబట్టి అంటే నేను గ్యారెంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేసి, అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉంటుంది, అందులో ఖచ్చితమైన ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, జీతాలు, పెన్షన్లు, అవన్నీ అవి అభివృద్ధి కార్యక్రమాల ఖర్చు పోను, మనం సంక్షేమ కార్యక్రమాలపైన ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా ఆయన అంచనా ఉండి కూడా కొత్తగా రాజకీయాల్లో క్వశ్చన్లు అట్లా చేశారంటే ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు అట్లా కాదు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నవాడు, ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చాలని నేనైతే అనుకోను. మంచిర్యాల జిల్లా గూడెంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి సమీపంలో ఆలయ భూములను కాపాడాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సేవ్ గూడెం, సేవ్ అయ్యప్ప టెంపుల్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సత్యనారాయణ స్వామి భూములను కాపాడాలంటూ ఫ్లెక్సీలో గుర్తు తెలియని వ్యక్తులు రాశారు. గూడెం గుట్టపై వెలిసిన అయ్యప్ప ఆలయ లెక్కలు తేలాలి, దేవాదాయ శాఖ ఆలయాన్ని కాపాడాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును ఈడీ అధికారులు విచారించనున్నారు. రేపు షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు మహేష్ బాబు. పహల్గామ్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. ఉగ్రదాడి తనను ఎంతో కలిచివేసిందన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి జరిగిందన్నారు మోదీ. ఈ ఘటనపై ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడని చెప్పారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ బాధితులకు ప్రజలు అండగా ఉన్నారని, ఇదే భారత్లోని గొప్పదనం అంటూ వివరించారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇక దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి మోడీ వెల్లడించారు. भारतीय के मन में गहरी संवेदना है, भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है. मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है. पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है. ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కాగా ఇటీవల పెహల్గామ్ ఉగ్రదాడిపై చర్యలో భాగంగా భారత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు. అంతేకాదు స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్తో ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో ఈ విషయాన్ని తెలిపినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్ అనేకసార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రా పెస్కోవ్ తెలిపారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.